కేవలం స్టాండ్ తీసుకొని వచ్చి మాట్లాడిన యూట్యూబ్లో వచ్చి మాట్లాడిన మనిషి నువ్వే అంత అయితే జీవితం కోల్పోయిన నాకు ఎంత బాధ అయ్యాలి? రాస్తారుని కోల్పోయి, ప్రేమ కోల్పోయి, ఎంత అంటే మేము పెళ్లి చేసుకున్నా బయటికి చెప్పుకోకుండానే ఉన్నాం. నాకు ఏదో ఇట్లా సోషల్గా పెళ్లి చేసుకోవాలి ఇలా అన్నది కూడా ఎప్పుడు లేకుండే, సింపుల్ గానే ఉన్నాం. ఒక 10 లక్షలు పెళ్లికి ఖర్చు అయితే అవి మేము ఇంటికి పెట్టుకోవడము అంతా మేము దాపెట్టుకుంటూ వచ్చాం కాబట్టి మేము ఇప్పుడు ఉన్నామండి. మాకెవరేమి పేరెంట్స్ వెనక నుంచి ఎవరు ఏమి ఇవ్వాల, రాస్తారని కూడా ఇవ్వాల. ఈ రోజు కూడా నా రాజుని విడగొట్టాలని చూస్తున్నారు, నన్ను రాజుని ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారు, ఇల్లు రాజుకి ఇచ్చేయాలి అని. అతనెవరండి? నా రాజే నాకు ఇచ్చేళ్ళాడు, నేను రాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి అన్నదే మా రాతలో రాసి ఉంటే. అంతేగాని ఈ మూడో వ్యక్తి చెయ్యాలి అని చేస్తే ఏది చేయకూడదు. అవసరమైతే ఒక అబద్ధం చెప్పైనా కపుల్ని కలపండి కానీ విడగొట్టాలని చేయొద్దు. ఎందుకంటే ఆ మనసు పడే క్షోభ వాళ్ళ కుటుంబాలు ఇచ్చేస్తుంది. నేను శివుడు నమ్ముతాను, శివుడు బిడ్డగా చెప్తున్నాను. ఆ పాప మూట కట్టుకోక శేఖర్ భాష.